వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకే తెలుగు వ్లాగ్స్ బై అరిఫాలి. అయ్య బాబోయ్, అసలు మీ అభిమానం ఏంటి, మీ లైక్లు ఏంటి, మీ కమెంట్లు ఏంటి, మీ వ్యూలు ఏంటి? 10,000 వ్యూలు వచ్చేసాయి నా ఛానల్కి అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. మీరు ఇలాగే నా మీద ప్రేమ కురిపించండి, నేను ఇంకా ఇలాగే మీకోసం బోలెడన్ని వీడియోలు తీసుకొని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు నేను వచ్చి మీకోసం రాయల్ మైల్ తీసుకెళ్తున్నాను. రాయల్ మైల్ అని ఎందుకన్నారంటే ఇది మన క్యాజల్ నుంచి 1 మైల్ దూరంలోనే ఉందన్నమాట. ఇది ఒక మార్కెట్ అండి. అయితే ఈరోజు మనం వెళ్ళి ఆ రాయల్ మైల్ అనే ప్లేస్ని చూసేద్దాం. ఇది మన స్కాట్లాండ్ ఎడిన్బరా క్యాపిటల్ సిటీలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వ్యూ వచ్చి ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి ఉంది. అసలు ఎడిన్బరాలో ప్రిన్సెస్ స్ట్రీట్ అంటే తెలియని వాడే ఉండరు, కాబట్టి హ్యాపీగా ప్రిన్సెస్ స్ట్రీట్ వరకు అయితే వచ్చేస్తారు. అక్కడే ఒక వేవర్లీ మాల్ ఉంది. మీకు నా ఫస్ట్ వీడియోలో కానీ చూసినట్లయితే మీకు వేవర్లీ మాల్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది, అది చెప్పాను కదా. అక్కడి నుంచి అనమాట స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఈ ఏరియా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మన రాయల్ మైల్ స్టార్టింగ్. ఇదిగోండి వచ్చేసింది మన బెల్లా ఇటాలియా. ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్. మనం తినలేమండి బాబు, మనకు పప్పు సాంబార్ రసం ఉండాల్సిందే కదా. ఉప్పు కారం తగలకపోతే అసలు మనకు ఫుడ్డే ఎక్కదు. అలాంటిది చప్పిడన్నాలు ఇటాలియన్ పాస్తాలు మనకేం కుదురుతాయి. ఓకే, ఇదేనండి ఫేమస్ రాయల్ మైల్ మార్కెట్. లెట్స్ గో. మీకు దూరంగా కనిపిస్తుంది ఒక కిరీటం లాంటి షేప్ ఉన్న ఒక బిల్డింగ్, అదే అన్నమాట సెయింట్ గైల్స్ కెథీడ్రల్. అయితే అక్కడే అన్నమాట ముందు కాలంలో ఏదైనా పనిష్మెంట్లు రాజుగారు ఇవ్వాలనుకుంటే ఆ కెథీడ్రల్ ముందరే వచ్చి డెసిషన్స్ తీసుకొని అక్కడే అందరికీ పనిష్మెంట్లు ఇచ్చేవారనమాట. చూసారా ఇక్కడ వీధులన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చెప్పలేనండి. అసలు మీరు కానీ ఒకవేళ వీలైతే ఎవరైనా స్కాట్లాండ్ ట్రిప్ వేయాలనుకుంటే తప్పకుండా వచ్చి మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. వచ్చేసిన మన ఫేమస్ ప్లేస్, మన స్టార్ బక్స్, విస్కీ టూర్లు, ఓల్డ్ విస్కీ టూర్స్, ఇంకా ఇక్కడ ఈ వీధంతా మనకి మోస్ట్లీ రెస్టారెంట్స్, విస్కీ టూర్సే ఉంటాయి. ఎవరైనా స్కాట్లాండ్ టూర్కి కానీ వస్తే తప్పకుండా ఈ ప్లేస్కి ఖచ్చితంగా వస్తారు. ఇక్కడే అన్నమాట మోస్ట్ ఫొటోస్ దిగే ప్లేస్ ఇదే. ఇక్కడి నుంచి మనం ఖచ్చితంగా స్కాట్లాండ్ వస్తే ఇక్కడ ఫోటో దిగి పెట్టాల్సిందే. అది అన్నమాట ఈ ప్లేస్ స్పెషాలిటీ. అంత బ్యూటిఫుల్గా పడుతుందండి ఇక్కడ నుంచి ఫొటోస్. ఇంకా ఇప్పుడైతే మీరు అనుకుంటుండొచ్చు ఏంటి ఎవరు మాస్క్ వేసుకోలేదు ఈ వీడియోలో అని. మాకు కొత్తగా మాస్కులు వేసుకో అవసరం లేదు అని చెప్పేశారు. సో అందుకే జనాలందరూ మాస్కులు వేసుకోకుండా తిరిగేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము సెయింట్ గైల్స్ కెథీడ్రల్ దూరం నుంచి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు సెయింట్ గైల్స్ కెథీడ్రల్. దీనికి సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇదే ఒక 5 నిమిషాలు పడుతుంది తీయడానికి. చాలా అందమైన దాని లోపల మిర్రర్ వర్క్స్ అన్నీ ఉంది. ఇంకా దాంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో మంది ఇదే. రెడీ అయిపోండి చూద్దానికి. ఇదిగోండి నేను చెప్పాను కదా ఇందాక రాజుగారు పనిష్మెంట్స్ ఇచ్చే ప్లేస్ అని చెప్పి, ఇదేనండి పనిష్మెంట్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. ఇక్కడే ముందు మార్కెట్ ఉండేదన్నాను కదా, మార్కెట్లో ప్రజలందరి ముందు అలా పనిష్మెంట్ ఇస్తే అందరికీ చాలా భయం ఉంటుంది అని చెప్పేసి ఈ ప్లేస్ ఎంచుకున్నారనమాట. సో మెయిన్ ప్లేస్లోనే పనిష్మెంట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటు రైట్ సైడ్, ఇదే అండి ఛాంబర్స్. మనకి మీరు చూసుంటారు కదా, నేను స్కాటిష్ పార్లమెంట్ అని ఒక వీడియో చూశాను, చూడకపోతే ఇక్కడ లింక్ పెట్టేశాను, తప్పకుండా చూసేయండి. ఇది వచ్చి మన ఓల్డ్ అంటే ముందు కాలంలో వాడిన పార్లమెంట్ బిల్డింగ్స్ అనమాట. ఇది ఛాంబర్స్ అనమాట. సో ఈ సెయింట్ గైల్స్ కెథీడ్రల్ ప్లస్ ఈ పార్లమెంట్ అనేది ఈ ప్లేస్కి చాలా ఫేమస్ అనమాట. అది అండి. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోద్దాం, మొత్తం వ్యూ చూసేద్దాం. నేను అలా మెల్లిగా నడుస్తూ ఉన్నాను ముందుకి. ఇక్కడ ముందర ఒక బ్యాక్ పైపర్ పెట్టుకొని ఒక ఆయన పాటలు కూడా అంటే మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ అంటాడు. చూద్దాం మన లక్ ఇవాళ ఆయన ఉన్నాడేమో. ఉంటే మీకు ఆయన మ్యూజిక్ కూడా వినిపించేస్తాను. వీళ్ళ ఆర్కిటెక్చర్ కానీ, రోడ్ నీట్నెస్ కానీ, అసలు ఇక్కడ ఇంకా అంటే పెద్ద వెహికల్స్ ఏమి రావన్నమాట. మొత్తం ఈ వీధంతా అసలు ఫుల్ ఆఫ్ విస్కీ టూర్స్. మీకు తెలుసు కదా స్కాట్లాండ్ అంటే స్కాచ్కి ఫేమస్ అని. అంటే టూర్ అంటే ఏదో అనుకోకండి, అందులో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి స్కాచ్ ఎట్లా తయారవుతుంది, పండ్ల నుంచి ఎట్లా తయారవుతుంది, ఎన్ని రోజులు వాళ్ళు ఏంటి ప్రాసెస్ చేస్తారు అనేసి వాళ్ళు మొత్తం మనకు ప్రాసెస్ అనేది చూపిస్తారనమాట. ఎన్ని రకాలుగా వాళ్ళు తయారు చేస్తారు, ఎట్లా ఎంత కాలం పెడితే ఎంత రేట్ ఉంటుంది అనేసి వీళ్ళు మొత్తం మనకి చూపిస్తారనమాట టూర్ లాగా. దాని అదేం ఫ్రీ కాదండి, దానికి కూడా మనం టికెట్ ఇచ్చి కొనుక్కొని వెళ్ళాలి. కాబట్టి మనము చూసుకొని వెళ్ళాలన్నమాట. మినిమం 1500 నుంచి 2000 ఉంటుందండి టికెట్, తక్కువేం కాదు.
ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నేను చెప్పాను కదా ఒక ఆయన బ్యాక్ పైపర్తో మ్యూజిక్ ఇక్కడ వాయిస్తుంటాడు అని చెప్పి. సాటర్డే సండేస్లో అయితే తప్పకుండా మనకు కనిపిస్తారండి, వాయిస్తారు ఇక్కడ నిలబడి. హే ఉన్నారు. సో మీకు కూడా నేను ఈయన పాడట్లేదు. ఈయనకి డబ్బులు వేయాలండి ఇక్కడ. ఈయనకి డబ్బులు వేస్తే కానీ ఈయన వాయించేలా లేడు. సో చూద్దాం, డబ్బులు వేద్దాం వెళ్ళి. ఈ పాప డబ్బులు వేసిందండి, చూద్దాం వాయిస్తాడేమో. ఇది హ్యూమ్ స్టాచ్యూ అనమాట, HUME హ్యూమ్ స్టాచ్యూ. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈయన స్టాచ్యూ దగ్గర నుంచి సెయింట్ గెల్స్ కెథీడ్రల్ మోస్ట్ ఫొటోస్ తీసుకునే ప్లేస్ ఇదే. ఈయన వాయిస్తున్నాడు. లెట్స్ గో బ్యాక్ అండ్ సీ. చూసారా అసలు ఈ వ్యూ, చూసారా అసలు మైండ్ బ్లోయింగ్ వ్యూ అసలు. ఈ చంటి దానికోసం ఆయన వాయిస్తున్నాడు. హాయ్. ఈ పిల్ల వీడియో తీసుకొని నాకేంటి డబ్బులు వేయట్లేదు అని ఒక లుక్ ఇచ్చాడు. ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి 5 pounds వేసేసి వచ్చాను నేను కూడా. అది అండి జరిగింది. ఓకే, పోతే పోనీలేండి, లెట్స్ గో. ఇది వచ్చి మ్యూజియం అనమాట, మ్యూజియం ఆన్ ద మౌంట్. అంటే ఇది ఇచ్చి ముందు కాలంలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ అని చెప్పేసి బ్యాంక్గా ఉండేది. ఈ మధ్యకాలంలో దాన్ని మ్యూజియంగా మార్చేస్తారు. తెలుసు కదా మన వాళ్ళు రీయూజ్ చేసేస్తారని, అదనమాట. ఇప్పుడు ఇది మ్యూజియం ఉంది. ఇది మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది, సాటర్డే సండేలు ఉండదు. సో అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వ్యూని, ఇది సరిగ్గా కనిపించట్లేదు, మనం అటో సైడ్ నుంచి చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది దూరంగా ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి కూడా మనకు కనిపిస్తుంది ఈ మ్యూజియం అనేది. చూస్తారా బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, వీళ్ళ ఆర్కిటెక్చర్లు అసలు వీళ్ళ డిజైన్స్ చాలా యునీక్గా ఉంటాయండి. ఏమంటారు? నిమిషం రాయలసీమ భాష వచ్చేస్తుంది. మా చంద్రగిరిలో అయితే దీన్ని కిరాక్ అంటారు. మీ ఊర్లో ఏమంటారో మీరు కూడా చెప్పండి. ఎవరైనా మాకు ఒక బాసార్ అనే ఒక ఆయన ఉండేవాడు అనమాట. నేను ఇంటర్ చదువుకున్నప్పుడు ఆయన అనేవాడు అనమాట, రే సైన్ తీటా బై కాస్ టీటా టెన్ టీటా అని తెలిసిన వాడే ఫారెన్ పోతాడరా అనేసి. ఇప్పుడు మరి నేను ఫారెన్ వచ్చాను, సైన్ తీటా బై కాస్ తీటా చదువుకునేందుకు వచ్చాను. మరి నాకు ఎక్కడ వీసా ఇంటర్వ్యూలో అయితే అడగలేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ఉన్నారా చిత్తూరులో చదువుకున్న వివేకానంద వాళ్ళు? లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. మీరే కాలేజీలో చదువుకున్నారు, మీ సార్ ఎలా చెప్పేవాడు చదువుకోండిరా అని చెప్పి తప్పకుండా చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ఇటువైపు వ్యూ చూద్దామని వచ్చాం కదా. ఇది ఎంట్రన్స్ బోర్డ్ అనమాట, మ్యూజియం ఆఫ్ ద మౌంట్ అని చెప్పి. మనం అటు వెళ్ళిపోయి చూసేద్దాం. మొత్తం గ్రీనరీగా అందంగా ఉంటుంది. ఇక్కడ ఎవరో పెద్ద మనిషి నిల్చున్నాడు, చూద్దాం ఈయన ఎందుకు నిలబెట్టారు, ఏంటి గొప్పతనం అని చెప్పేసి. స్టాచ్యూ ఉంది కదా, లెట్స్ గో. ఓకే, ఇది వచ్చేసి నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ కోసం అని మెమరీగా పెట్టారంటండి. మార్కెట్ స్ట్రీట్ చూసారా, ఇదే మ్యూజియం ఆన్ ద మౌంట్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ బిల్డింగ్? చాలా బాగుంటుందండి. మొత్తము దీని ఎంట్రన్స్ కనుక్కోవడానికి నేను శతవిధాలా ప్రయత్నించాను. అసలు మొత్తం రౌండ్గా వీధి చుట్టూ 40 సార్లు తిరిగితే కానీ దీని ఎంట్రన్స్ నాకు కనిపించలేదు. అది అనమాట దీని గొప్పతనం. ఓకే అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు UK తెలుగు వ్లాగ్స్ బై అరిఫా అలీ. సబ్స్క్రైబ్.